వైసీపీ పరిపాలన ఎలా ఉందంటే ప్రజలందరికీ తెలుసండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం ఇంత బాధపడుతున్నారు అంటే ఆయన 100కు 100 రూపాయలు 175కి 175 వస్తాయని బల్ల గుద్ది మేము చెప్పగలమండి. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఉత్తుత్తి మాటలండి. వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అన్నది ప్రజల్లో తెలియడం కోసం వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు. వాళ్ళు డప్పులు కొట్టుకున్నట్టే ఉంటారండి. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 175కి 175 సీట్లు వస్తాయని కన్ఫర్మ్గా మా లేడీస్ అందరం దిశ తరపున మేము చెప్తున్నామండి. జగన్మోహన్ రెడ్డికి రెండో ఛాన్స్ ఇస్తారా? రెండో ఛాన్స్ ఏంటండి, 30 ఇయర్స్ ఇక్కడే ఉంటారు అతను. మా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు అతను చేసే ప్రతి పథకం కూడా ప్రతి ప్రజలలో కూడా వెళ్ళింది కాబట్టి 175 నియోజకవర్గాలకి 175 సీట్లు వస్తాయి కంపల్సరిగా. ఉన్న వాళ్ళకి వస్తాయంటే మీరు ఆల్రెడీ మీ పేపర్లో కానీ విలేకరులు కానీ అందరికీ తెలుసు. ఆల్రెడీ డప్పా కొట్టుకొని వెళ్ళిపోయాడు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నవాడికి ఎవరండి గెలిపిస్తారు? అలాగే బాబు గారు ఐరన్ లాగ్ గెట్టాడు, నిన్న ఎట్టాడు, 8 మందిని తీసుకొని వెళ్ళిపోయాడు. అలాంటిది మళ్ళీ ప్రజలు ఎలా నమ్ముతారని మీరు అనుకుంటున్నారు? అసలు సమస్యే లేదు. జగన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి ఆశీస్సులు ఉన్నంత వరకు తనయుడు అలా వస్తూనే ఉంటాడు. అతని ద్వారాగే మేము నడుస్తూనే ఉంటాం. ఎంత కష్టాన్నైనా మేము భరిస్తాం. అవన్నీ పప్పు లేదు ఉప్పు లేదు. ఇప్పుడు 8 మంది వెళ్ళిపోయారు. ఆడొచ్చి ఒక 16 మందిని లాక్కెళ్ళిపోతాడు. లెక్క జమ్మం లేని వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. ఎంతమందిని తీసుకెళ్ళిపోయినాడు? ఆడొచ్చి ఏం చేస్తాడు? అంటే ఊరాదు. వెనకాతల నుంచి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు ఈయనకి సపోర్ట్ చేస్తుంటాడు. ఇలా మాట్లాడమ్మా పేపర్ ఇచ్చని. మాకు పేపర్లు వద్దు, గుండెల్లో నుంచి వచ్చిన మాటలు ఇవి. పేపర్లు అవసరమే లేదు. అన్ని పార్టీలు ఒకటైనా సరే మా జగన్మోహన్ రెడ్డి పక్కే ఉంటాం మేము. ఎవరి పార్టీతో మాకు ఉన్నా అది మా అన్న ఏ దారిలో నడుపుతారో ఆ దారిలోనే మేము నడుస్తాం. మేము మాట సార్ చెప్పిందే జగన్మోహన్ మాట ఇచ్చామంటే మనం తిప్పమని. అదే మాట మా ప్రజల గుండెల్లో ఉంది ప్రతి ఒక్కరికిను. ఆ మాట ఎప్పటికీ మేము తప్పం. ఎందుకంటే మా పార్టీ వస్తుందని మా గుండెల్లోనే డంకా పదంగా చిన్న పిల్లలు అడిగినా చెప్తారు మీకు ఈ రోజుల్లో. అలా తావంటే వెళ్ళిపోతుంటే అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ఏ స్కూల్ పిల్లలు అడిగినా చెప్తారు. ఎందుకంటే అంతా అతను మనసులోని ఉన్నారు. ఈరోజు ఎప్పటికీ జనాల్లోని నిలిచిపోయాడు అతను. ప్రతి ఒక్కరి హృదయాల్లోని ముసలోడు కానించి మడగోలు కానించి ప్రేకాస్టిస్టులు తీసుకొచ్చి 10 మందికి పెన్షన్లు లేవు, 20 మంది పెన్షన్లు కాదు. మేము కష్టపడి తిరుగుతున్నాం, జనాల్లో మేము ఉంటాం నిత్యం. మాకు తెలుసు ఆ విషయం. అందుకే జగన్మోహన్ రెడ్డి కంపల్సరిగా మాకు వస్తారు. 150 కాదు కదా, 200 వచ్చినాడు వేస్ట్ ఫెలో. నేను ఈరోజు చెప్తున్నాను, ఆడికి 3 పెళ్ళిళ్ళతో ఆడి జీవితం కాలిపోయింది. ఆడికి నేను పక్క కాపు వర్గానికి చెందిందాన్ని నేనే చెప్తున్నాను. ఆడి వేస్ట్ ఫెలో అనేసి. అది కులానికి సంబంధించింది కాదు. నీతి ఎక్కడుంటే అక్కడే వెళ్ళాలి. కాపు అనేసి కాపు రాసుకుంటూ బూడిద రాలుతుందని మమ్మల్ని ముంచడానికి ఆడు దిగాడు. చంద్రబాబు భైరవ సభలోని 8 మంది చనిపోయారమ్మా. అవునండి, చంద్రబాబు నాయుడు ఇదేమి కర్మ అని ప్రోగ్రాం పెట్టాడు. ప్రజల కర్మలు తెచ్చాడు. ఈరోజు ఆడు ఎక్కడ అడిగడితే చంద్రబాబు నాయుడు ఎక్కడ అడిగడితే పుష్కరాల్లో అడిగట్టాడు. చాలామంది చనిపోయాడు. అలాగే బహిరంగ మీటింగ్లను పెట్టాడు. ఆ ప్లేస్ పోలీసు వాళ్ళు పెట్టొద్దని అన్నా సరే ఆ ప్లేస్లోనే మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టి చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళకి 10 లక్షలు ఇచ్చేసారంటే అక్కడ తప్పట్లు కొట్టారు. టీడీపీ కార్యకర్తలు ₹1 కోటి ఇవ్వాలి, మనిషికి ₹1 కోటి ఇవ్వాలి. వాళ్ళ పిల్లల చదువులు కూడా చంద్రబాబు నాయుడు భరించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదో తన ఉనికిని చాటుకోవడానికి ప్రజలను చంపుతున్నాడు. నిజంగాడు ఇక్కడ ఓటు ఉందని మేము అనుకుంటలేదు. హైదరాబాద్ పారిపోయినోడికి ఏపీలో ఏంటో పని మాకు అర్థం కావట్లేదు. అదొకటి పప్పు గారు పాదయాత్ర చేస్తానని అంటున్నాడు. పాదయాత్ర చేయమనండి, దళితులుగా పుట్టాలా అని అన్నాడు. నేను ఒక దళిత మహిళగా మాట్లాడుతున్నాను. దళితులు అయితే పాదయాత్రకు అడ్డుకుంటాం కంపల్సరిగా. ఏమండి, ఇంత సువర్ణ పరిపాలన ఉన్నప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు ఎలా కోరుతున్నాడు? దేవుడు ఇప్పుడే చూపించేస్తున్నాడు. ఆడు వస్తే ఎలా చచ్చిపోతారా అనేది 9 మందిని చంపించేశాడు కావాలని. మురిక్కాలలో వేసుకొని చనిపోయారు. అక్కడ మీటింగ్కి సరైన ప్లేస్ లేకుండా ఇరుకు ప్లేస్లో పెట్టి జనాలు ఎక్కువ మంది కనిపించాలని. అదే జగన్మోహన్ రెడ్డి గారు వేల సంఖ్యలో మీటింగ్, లక్షల సంఖ్యలో మీటింగ్ పెట్టారు. ఏ రోజన్నా ఒక్క కార్యకర్తకి అపాయం జరిగిందో, ఒక్క కార్యకర్త చనిపోయారో చెప్పమనండి. చంద్రబాబు నాయుడు కాలు ఐరన్ లెగ్ కాలు ఎక్కడ అడిగడితే అక్కడ మటాష్ అయిపోతారు. రాజమండ్రి పుష్కరాలు చనిపోయారు కదా, అప్పుడు శిక్ష పడలేదు.
నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను. ఇలాంటి మీటింగులు పెట్టి ప్రజలకు చావు చేసిన చంద్రబాబు నాయుడిని ఏవన్నగా పెట్టాలి, అక్కడ మీటింగ్ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళందరినీ ముద్దాయిలుగా చూపించాలి. ఒక్కసారి అలాంటి మీటింగుల్లో చనిపోయి ముద్దాయిలుగా ఏవన్నగా పెడితే భయం అనేది ఏర్పడద్దే. మేము హోమ్ మినిస్టర్ మేడం గారిని మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాము, మొత్తం చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టండి. కేసులు పెట్టే వరకు మేము ఊరుకోమండి. అంటే రాత్రి జరగడం కారణం కూడా వైసీపీ గవర్నమెంట్ కూడా విఫలమైంది. అక్కడ పోలీస్ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? పోలీసులు మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదు, కావాలని వాళ్ళు అంటే చనిపోతేనేమో మీటింగ్ సక్సెస్ అయిందని పచ్చ మీడియా చెప్పుద్ది, చచ్చిపోతేనేమో పోలీసుల వైఫల్యం. పోలీసులు అన్ని చోట్ల ఉండబట్టి ఈరోజు పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ రకంగా అయినా ఇలా తిరుగుతున్నామని నేను చెప్తున్నానండి. లోకేష్ జనవరి 28 నుంచి పాదయాత్రమ్మా, 4 నెలలు 4,000 కిలోమీటర్లు. 4,000 కిలోమీటర్లు కాదండి, అమరావతి నుంచి వైజాగ్ నడమ్మనండి. నేను పందెంగా వస్తాను, కొవ్వు కరిగించుకోవడానికి చేస్తున్నాడు పాదయాత్ర. అంటే ఆయన చదువు లేదా, అన్నం లేదా, ఏం లేదా మనకి? ఆయనకి ఏమీ లేదండి, అన్నిట్లో జీరో పప్పు. అంటే మీ జగనన్న పాదయాత్ర చేస్తే సూపరా? ఏంటండి మీ జగనన్న పాదయాత్ర చేస్తే సూపరా? జగనన్న పాదయాత్ర చేసినప్పుడు కష్టాలు తెలుసుకొని ఈ రోజు ఆ కష్టాలన్నీ నెరవేర్చి ఏ నాయకుడు ఉన్నాడు భారతదేశ చరిత్రలో నేను ఈ ప్రోగ్రాములు చేశాను ఇలా అని డోర్ టు డోర్ తిరిగి దమ్మున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే రాజశేఖర కొడుకు జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎం అయ్యాడు, చంద్రబాబు నాయుడు ఆయన మాజీ సీఎం కదా, కొడుకు ఎందుకు సీఎం అవ్వకూడదు? ఎందుకు అవ్వదు? ఆడికి ఏం తెలుసు దళితులు తిడతా నా సైకిల్ వాటిని ఓడించండి అని ఆడి క్లాసులు తీసుకున్నా ఆడికి మీటింగ్ చెప్పడం రాదు. సైకిల్ పోవాలి అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సైకిల్ పోవడానికి ఆయన ప్రచారం చేసినప్పుడు ఆ పార్టీని ఎలా నిలబెట్టుకుంటారు? పవన్ కళ్యాణ్ నెక్స్ట్ గాజువాక నుంచి పోటీ చేస్తారట, ఆయన 170 సీట్లు ఇస్తాయన్నారు. 170 కాదండి, ఓన్లీ 70 సీట్లు తెప్పించుకోమనండి. చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా గాజువాకలో ఎగరేది వైఎస్ఆర్ జెండాయే. పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం, ఈరోజు పవన్ కళ్యాణ్ పవర్ బ్యాచ్ అన్నాడు. ఆడవాళ్ళని ఒక మైనర్ బాలికని ఒకడు మైనర్ బాలికని జనసేన పార్టీ వాడు ఇంటికి వెళ్ళి రేప్ చేస్తానని కత్తి పట్టుకొని ఆడు అసభ్యంగా మాట్లాడాడు. ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? ఈరోజు జనసేన వీర మహిళలు ఎక్కడున్నారు? ఈరోజు వీర మహిళలు వచ్చి ఆయన ఎందుకు ఆడి ఇంటి ముందు ఎందుకు ధర్నా చేయలేదు? ఇలాంటి బోకు పార్టీలు బోకు మనుషులను పెట్టుకుని అంటే జగన్మోహన్ రెడ్డి కాలు గోరు కూడా ఏం చేయలేరు. గవర్నమెంట్ అలాంటి ఏ శిక్ష వేసిందమ్మా? శిక్ష వేసింది ఎవరికి? ఇప్పుడు జనసేన కార్పొరేటర్. ఇప్పుడు మేము అందరం వెళ్తాము, మేము హోమ్ మినిస్టర్ గారికి లెటర్ పెడతాము, ఆడి కేసు కట్టి అరెస్ట్ అయ్యే వరకు మేము పోరాడతాం. జగన్ గవర్నమెంట్ లోనే మహిళలకి ఎటువంటి రక్షణ ఉందమ్మా? మహిళలకు పూర్తి రక్షణ ఉందండి. ఈ గవర్నమెంట్ చిన్నపిల్లల మీద మానభంగాలు చేయడము, మంటలు మానభంగాలు ఎక్కువ అవుతున్నాయి కదా, సరే శిక్ష ఎందుకు వేయట్లేదు? ఎవరండి? చంద్రబాబు నాయుడు మర్డర్లో మానభంగాలు అవ్వలేదండి.